హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. వేర్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్, దాంతోపాటు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్కి తన యూట్యూబ్లో 4.75 మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన చేసిన కొన్ని వీడియోల కారణంగా ఇప్పుడు ఎన్ఐఏ అతన్ని విచారిస్తుందనే వార్తలు కూడా బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అసలు బయ్యా సన్నీ యాదవ్ చేసిన తప్పేంటి? అతను పాకిస్తాన్ వెళ్లి జకీర్ నాయక్తో ఇంటర్నల్ సమావేశంలో పాల్గొన్నారు. అసలు ఈ ఇంటర్నల్ సమావేశంలో ఎందుకు పాల్గొనాల్సి? అసలు బయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్ ఎటు నుంచి ఎటు తిరుగుతుంది? ఎన్ఐఏ ఏమీ చెప్పకుండా సోషల్ మీడియాలో ఇంతలా ప్రచారం దేని గురించి జరుగుతుంది? ఎపిసోడ్ మొత్తాన్ని మనతో వివరించేందుకు కార్తిక్ ఉన్నారు. కార్తిక్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది బయ్యా సన్నీ యాదవ్ ఎపిసోడ్? ప్రధానంగా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చెప్పాయి, పాకిస్తాన్కి సంబంధించిన ఎలాంటి వార్తలు కూడా క్యారీ చేయొద్దు అని చెప్పి చాలా కఠినంగా ఒక గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అలానే కొన్ని పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తుల ఛానల్స్ని కూడా మన ఇండియన్ గవర్నమెంట్ డిలీట్ చేయడం జరిగింది. అందులో షోయబ్ అఖ్తర్ లాంటి క్రికెటర్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో ఇండియన్ గవర్నమెంట్ అంత కఠినంగా గైడ్ లైన్స్ అమలు చేస్తున్నా కానీ బయ్యా సన్నీ యాదవ్ మే 9th నుంచి ఈ పాకిస్తాన్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఫస్ట్లీ బయ్యా సన్నీ యాదవ్ చేసిన ప్రప్రథమమైన మిస్టేక్ ఏంటి అంటే, ఇండియన్ గవర్నమెంట్ ఒక పక్కన వద్దు అని చెప్తున్నా కానీ ఈ కంటెంట్ అప్లోడ్ చేయడం. రెండోది, పాకిస్తాన్ వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు, బ్లాగర్స్, తెలుగు బ్లాగర్స్ వెళ్ళారు, నార్త్ ఇండియా బ్లాగర్స్ వెళ్ళారు, పాకిస్తాన్కి వెళ్ళారు. ఓకే, ఇదివరకు పరిస్థితులు ఇప్పుడున్నంత సమస్యాత్మకంగా లేవు కాబట్టి అప్పుడు వెళ్ళారు. అయితే బయ్యా సన్నీ యాదవ్ చేసిన మరొక తప్పిదం ఏంటంటే, జకీర్ నాయక్ అని ఒక మత ప్రచారకుడు ఉన్నాడు. అతను ఎంత వెధవ అంటే, మత ప్రచారం చేసుకోవచ్చు, అదంతా ఓకే, పక్కన పెడితే వేరే మతంపై విషం కక్కకూడదు. సో అలాంటి వ్యక్తి అతను ఒక పీస్ టీవీ అని చెప్పి ఒకటి స్థాపించాడు. దాంట్లో ఎలా అంటే వేరే మతాలపై ఇంకా విషం కక్కడమే నేరుగా. సో అతన్ని మన ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో పెట్టింది. అతను ఎప్పుడైతే ఇండియాకు అడుగు పెడతాడో తక్షణమే ఇంకా అతన్ని అరెస్ట్ చేయాలి అనే పరిస్థితి ఉందన్నమాట. దాని తర్వాత ఇండియా ఎప్పుడైతే అతనిపై అరెస్ట్ నోటీసులు జారీ చేసిందో అతను మలేషియా పారిపోయాడు. మలేషియా నుంచి ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నాడు. సో బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కి వెళ్ళినప్పుడు అతను ఏర్పాటు చేసిన ఇంటర్నల్ మీటింగ్ లో ఎందుకు పాల్గొన్నాడు? అసలు అంత అవసరం ఏమొచ్చింది? ఒక ప్రపంచ యాత్రికుడు వేరే దేశాలు తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అసలు అక్కడ ప్రాంతాలు చూపించాలి, లేకపోతే అక్కడ టూరిజం అట్రాక్షన్స్ చూపించాలి. అంతేగాని అక్కడ జరుగుతున్న ఇంటర్నల్ మీటింగ్స్ ఎవడో మత ప్రచారకుడు ఏదో మీటింగ్ ఏర్పాటు చేసి దానికి నువ్వు వెళ్ళి అక్కడ పాల్పంచుకోవడం అంటే నువ్వు ప్రశ్న అడగడం ఏంటి? ఇతను అడిగిన ప్రశ్నకి అతని ఇచ్చిన సమాధానం కూడా చాలా కించపరిచే విధంగా ఉంది, మన హిందూయిజాన్ని కించపరిచే విధంగా ఉంది. అది వినడానికి నువ్వు వెళ్ళింది అక్కడికి. సో ఇవన్నీ కూడా బయ్యా సన్నీ యాదవ్ పై చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు బయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డానికి ఈ రెండు కారణాలుగా మనం పరిగణించవచ్చు. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే జ్యోతి మల్హోత్రాతో బయ్యా సన్నీ యాదవ్కి చాలా కీలకమైన సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఐఏ ప్రస్తుతం ఇద్దరిని కలిపి విచారిస్తుందని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమంతా? దీనిలో దాగున్న కోణాలేంటి? ఇందులో నిజం దాగు ఉండొచ్చు, నిజం కాకపోయి కూడా ఉండవచ్చు. ఎందుకంటే బయ్యా సన్నీ యాదవ్ వ్లాగ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక వ్లాగ్లో ఏమన్నాడు, నాకు పాకిస్తాన్ వెళ్ళడానికి అక్కడ వాళ్ళు అలౌ చేయట్లేదు, కానీ నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది, ఒక అమ్మాయి నాకు అక్కడికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పి తన వీడియోలోనే తను డిస్క్లోజ్ చేస్తూ ఆ టైంలో అక్కడ పాకిస్తాన్లో ఉన్న వ్యక్తి ఎవరు? జ్యోతి మల్హోత్రా. యాజ్ పర్ ఎన్ఐఏ రికార్డ్స్, ఎన్ఐఏ చెప్పిన దాన్ని బట్టి ఆ టైంలో జ్యోతి మల్హోత్రా అక్కడే ఉంది, బయ్యా సన్నీ యాదవ్ కూడా అక్కడే ఉన్నాడు, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఒక అమ్మాయి నాకు హెల్ప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరి వేళ్ళు కూడా జ్యోతి మల్హోత్రా వైపే వెళ్ళాయి. సో ఇప్పుడు ఎన్ఐఏ ఇంకా డిస్క్లోజ్ చేయలేదు, ఎలాంటి అధికారిక సమాచారం లేదు, కానీ వీళ్ళిద్దరిని, జ్యోతి మల్హోత్రాని అలానే బయ్యా సన్నీ యాదవ్ని ఒక రహస్య ప్రాంతంలోకి తీసుకువెళ్ళి చాలా కఠినాత్మకంగా విచారణ చేస్తున్నట్టు సమాచారం అయితే అందుతోంది. అది ఎన్ఐఏ ఇంకా ఎలాంటి సమాచారం కూడా అధికారికంగా ఇవ్వలేదు. జ్యోతి మల్హోత్రా అయితే ఇచ్చింది. జ్యోతి మల్హోత్రా అక్కడ ఏజెన్సీతో, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐతో కానీ అక్కడ ఎంబసీ వాళ్ళతో కానీ జ్యోతి మల్హోత్రా జరిపిన చర్చలు, మన సున్నిత సమాచారం వాళ్ళకి చేరవేయడం అంతే కూడా జ్యోతి మల్హోత్రా చేసిందని చెప్పి డిస్క్లోజ్ చేసింది ఎన్ఐఏ. కానీ బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన కూడా ఎన్ఐఏ చేయలేదు. సో బయ్యా సన్నీ యాదవ్ ఇంకా కల్ప్రిట్, నిందితుడు అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కేవలం ఆయన మీద ఉన్నవి అపోహలు, అనుమానాలు మాత్రమే. సో అది నిజమా కాదా అని తేల్చాల్సింది ఎన్ఐఏ. కానీ ఈ లోపల కొన్ని న్యూస్ ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే భయంకరంగా స్పెక్యులేట్ చేసేస్తున్నాయి. బయ్యా సన్నీ యాదవ్ ఒక ఉగ్రవాది, బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి మొత్తం ఇండియాకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేసేసాడు, జ్యోతి మల్హోత్రాతో కలిసి కుట్ర పన్నాడని చెప్పి రకరకాలుగా స్పెక్యులేషన్స్ అయితే స్టార్ట్ చేసాయి. మన తెలుగు ఛానల్స్ చూసినట్టయితే అన్ని ఛానల్స్ కూడా తమ్నైల్స్ కూడా బయ్యా సన్నీ యాదవ్ ఒక టెర్రరిస్ట్ లాగా చిత్రీకరిస్తున్నాయి. కానీ బయ్యా సన్నీ యాదవ్ పేరెంట్స్ తన సానుభూతి పరులు చెప్తుంది ఏంటంటే అక్కడికి వెళ్ళి వ్లాగ్స్ మాత్రమే చేసుకొచ్చాడు, అక్కడ ఉగ్రవాదులతో కానీ మన భారతదేశానికి సంబంధించిన కానీ ఎలాంటి సున్నిత సమాచారం కూడా మా వాడు వాళ్ళకి ఇవ్వలేదు అనేది వాళ్ళ బయ్యా సన్నీ యాదవ్ పేరెంట్స్ వాదన. సో ఈ విషయంపై ఎన్ఐఏ దర్యాప్తు తర్వాతే అసలు విషయాలు ఏంటంటే వెలుగులోకి వస్తుంది. సో రైట్ నో ఏదైతే మీరు చూస్తున్నారో వేరే ఛానల్స్లో కానీ అవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రం. ప్రస్తుతానికి బయ్యా సన్నీ యాదవ్ చుట్టూ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కేసు తన మెడకు చుట్టుకొని ఉంది. ఈ కేసు కూడా తన మెడకు చుట్టుకోబోతుంది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నా కానీ దీన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ఎవరైనా కానీ
ట్రావెల్ బ్లాగ్స్ చేయాలంటే టర్కీ కానీ అజర్బైజాన్ కానీ చైనా కానీ మలేషియా కానీ వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ముఖ్యంగా ఈ భయ్యా సన్నీ యాదవ్, జ్యోతి మల్హోత్రా ఉదంతాల తర్వాత ప్రతి ఒక్క యూట్యూబ్ బ్లాగర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మన శత్రు దేశాలు ఏంటని మనం తెలుసుకోవాలి. టర్కీ పాకిస్తాన్ సపోర్ట్ చేసింది, అజర్బైజాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేసింది ఆపరేషన్ సింధూర్ టైంలో. అలానే మలేషియా లాంటి దేశం జకీర్ నాయక్ని మనకి ఇవ్వడానికి నిరాకరించింది. చైనా లాంటి దేశాలు మనపై ఎలాంటి కుట్రలు పడతాయో మనకు తెలిసిన విషయమే. సో మన శత్రు దేశాలకు వెళ్తున్నప్పుడు మీరు అక్కడ ప్రదేశాలు చూపించండి, అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్ చూపించండి, అంతా ఓకే. కానీ అక్కడ జరిగే ఇంటర్నల్ మీటింగ్స్లో మాత్రం దయచేసి పాలు పంచుకోకండి. సో దయచేసి అలాంటి ఇంటర్నల్ మీటింగ్స్లో మీరు పాలు పంచుకుంటే మీరు చుక్కులు కొని తెచ్చుకున్నట్టే. సో భయ్యా సన్నీ యాదవ్ చేసిన ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు మరే ట్రావెల్ బ్లాగర్ కూడా చేయకుండా ముందు భవిష్యత్తులో జాగ్రత్త పడాలి. సో చూస్తున్నారుగా వ్యూవర్స్, ఎన్ఐఏ అదుపులో ప్రస్తుతానికి భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడనే దానిలో కూడా ఎంతవరకు వాస్తవం ఉందని తెలియదు. కానీ ఒకవేళ ఈ స్పెక్యులేషన్స్ అన్ని నిజమైతే ముందుగా ఎన్ఐఏ పోలీసులు దాన్ని ధృవీకరించాలి. దాని తర్వాత ఎన్ఐఏ కోర్టు సాక్ష్యాలు నిరూపిస్తే అప్పుడు ఎన్ఐఏ కోర్టు అతన్ని దోషిగా తేల్చాలి. అంతవరకు ఎలాంటి స్పెక్యులేషన్స్ కానీ ఎలాంటి ఫేక్ వార్తలు కానీ నమ్మొద్దు. ముందుగా ఎవరిని జడ్జి చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Subscribe to One India and never miss an update.